వై కల్కి ఫెయిల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. RRR తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్కి డోర్స్ ఓపెన్ అయ్యాయి. కల్కికి ఒక అవకాశం ఉండే, కానీ కల్కి ఫెయిల్ అయింది. ఓవరాల్గా 1000 to 1200 crores బిజినెస్ చేయొచ్చు, కానీ మంచి అవకాశాన్ని కోల్పోయింది. మంచి సినిమా అని చెప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. స్ట్రాంగ్ స్టోరీ లైన్, పేరు పెట్టడానికి లేకుండా రాసుకున్న స్టోరీ, దానికి రైటర్ అండ్ డైరెక్టర్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. కాస్టింగ్ అండ్ యాక్టింగ్, అద్భుతమైన కాస్టింగ్, అందరూ వారి వారి పాత్రలో బాగా సెట్ అయ్యారు అండ్ అద్భుతంగా యాక్ట్ కూడా చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్ పరంగా మ్యాక్సిమం మంచి అవుట్పుట్ ఇచ్చారు, హాలీవుడ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కో సెట్ ఆఫ్ క్లాత్స్ డిజైన్ చేశారు, క్లియర్గా తెలుస్తుంది. అయినా ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్లిక్ అవ్వలేదు డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ గ్రేట్ స్టోరీ? సో రీజన్స్ వచ్చేసి నెంబర్ 1 క్యారెక్టరైజేషన్, ఎస్పెషల్లీ భైరవ క్యారెక్టర్. వాట్ హీ వాంట్స్, అతనికి ఏం కావాలి అండ్ దేనికోసం ఇంత కష్టపడుతున్నాడు అనే దాని మీద క్లారిటీ లేదు. సినిమా మొత్తం కాంప్లెక్స్కి వెళ్ళాలి, దానికోసం యూనిట్స్ సంపాదించాలని ఉంటుంది, కానీ దానికోసం అతను పెట్టే ఎఫర్ట్స్ కనిపించవు. మ్యాక్సిమం కామెడీ చేస్తూ ఉంటాడు. క్యారెక్టర్కి కొంచెం జాలి ఉంటుంది అని యానిమేషన్ సిరీస్లో పిల్లడిని వదిలేసేటప్పుడు చూపించారు. అలానే కన్నింగ్ అని క్యాప్టెన్ని పట్టించినప్పుడు చూపించాడు. మరి ఆ జాలి ప్రెగ్నెంట్ అయిన మహంతిని పట్టుకునేటప్పుడు ఎందుకు లేదు? అలానే భైరవ అని లాస్ట్లో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్గా చూపించాడు. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా సినిమాలో ఎక్కడ బిహేవ్ చేయలేదు. కాశీలో ఉన్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళలానే ఉంటారు. కాంప్లెక్స్ని, శాంబాలని ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. వాటి గురించి ఆడియన్స్కి ఏమీ తెలియదు. అండ్ సెకండ్ పాయింట్, ఎమోషన్. ఎనీ మూవీ ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడ అన్ని చోట్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కానీ ఎక్కడా మనకి ఆ బాధ కనిపించదు అండ్ ఫీల్ అవ్వలేము. మూవీలో ఎమోషనల్గా ఎక్కడా మనం కనెక్ట్ అవ్వం. అక్కడక్కడ హై మూమెంట్స్ ఉన్నాయి యాక్షన్ పరంగా, బట్ అవి సరిపోవు. ఎనీవే నెక్స్ట్ పార్ట్లో అయినా నాగార్జున్ ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటాడు అనుకుందాం. దట్స్ ఇట్ గైడ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో and subscribe for more such content.